నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు గోబీ మటర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా చాలా బాగుంటుంది. రైస్ ఆర్ చపాతీ దేనికైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం చక్కగా ఈ క్యాలీఫ్లవర్ని ఇలా ఒలిచిపెట్టుకొని వాష్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యాలీఫ్లవర్ని ఒక 5 to 10 మినిట్స్ ఇలా చక్కగా శుభ్రంగా ఈ హాట్ వాటర్లో ఉంచుకొని ఆ తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఈ క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలానే ఆవాలు, పసుపు, అలానే కొంచెం జీడిపప్పు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకొని చక్కగా మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రోస్ట్ చేసుకోండి కలుపుకుంటూ. ఆ తర్వాత ఇవి మొత్తం కొద్దిగా రోస్ట్ అయినాక ఒక 2 మినిట్స్ తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం చిన్నులపై చూస్తున్నారు కదా. ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోండి. లేదంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్లో ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకోండి ఒక 2 మినిట్స్. మనకి అల్లం వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న మటర్ అంటే గ్రీన్ పీస్ని ఈ తాలింపులో యాడ్ చేసేసుకోండి. సో గ్రీన్ పీస్ కూడా మనకి జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి ఫ్రై చేసుకోండి. టోటల్గా ఈ తాలింపు అంతా ఒక 5 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకోండి. ఉల్లిపాయ కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి తాలింపులో యాడ్ చేసుకొని. చూస్తున్నారు కదా. ఉల్లిపాయ కూడా చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మీడియం సైజ్ ఆలూని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ చిన్న చిన్న వాటిగా కాకుండా కొంచెం సన్నగా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా తాలింపులో యాడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం హాట్ వాటర్లో నుంచి క్లీన్ చేసి పెట్టుకున్న గోబీని అలానే యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి తాలింపులో. సో ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి కొద్దిగా అంటే ఒక 3 to 4 మినిట్స్ చక్కగా ఇలా తాలింపులో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ చక్కగా మగ్గించుకుందాము. మనకి ఆవిరిలో చక్కగా ఆలు గోబీ అలానే మటర్ అన్నీ చక్కగా ఒక 50 to 60% వరకు మగ్గిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా. చక్కగా ఒక 5 to 10 మినిట్స్ ఇలా మగ్గించుకుంటే మనకి కుక్ అయిపోతాయి 50 to 60%. ఆ తర్వాత చూడండి, నేను ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో మనకి కొంచెం మగ్గిపోయినాయి అనమాట. మనం ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలానే ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని అలానే యాడ్ చేసేసుకొని ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఒక 3 to 4 మినిట్స్ చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచుకోండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనకి మన వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. చూస్తున్నారు కదా. ఆలు అలానే క్యాలీఫ్లవర్ మటర్ అన్నీ పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక్కసారి ఒక 2 మినిట్స్ చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి. మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి. జస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసాము. చూస్తున్నారు కదా. చక్కగా మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇదైతే మనకి రోటీస్లోకి సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.